ఇక అసలు సిసలైన ఘట్టం ఆవిష్కృతం అవుతున్న సమయం. ముక్కుసూటితనానికి మారుపేరు. చెప్పాలనుకున్నది కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం ఆయన నైజం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయనకంటూ ఒక విలక్షణమైన వ్యక్తిత్వం. నర్సీపట్నం పెద్ద దిక్కు, విశాఖ ముద్దు బిడ్డ, ఉత్తరాంధ్ర మేల్కొల్పు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నర్సీపట్నం నుంచి బంపర్ మెజారిటీ విజయంతో అసెంబ్లీ స్పీకర్గా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఒక పేజీని లిఖించుకున్నారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముకగా నిలిచి పెద్దవారయుండి రాజకీయ ఆరంగేట్రం శ్రీ నందమూరి తారక రాముడి ఆశీస్సులతో మొదలుపెట్టారు. విభజనానంతరం 3వ స్పీకర్గా బాధ్యతలు స్వీకరించారు. ఇక ఉత్తరాంధ్ర ప్రజల పక్షాన పోరాటం చేసిన అతి కొద్ది మంది నాయకుల్లో శ్రీ అయ్యన్న పాత్రుడు గారు ముందు వరుసలో ఖచ్చితంగా ఉంటారు. ఏపీ రాజకీయాల గురించి అవగాహన ఉన్న ప్రతి వారికి అర్థమవుతుంది ఆయన స్టైల్ ఏంటో, ఆయన శైలి ఏంటో. కెన్ వి హ్యావ్ ద ఏవి ప్లీజ్? మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు నడయాడిన నేల, అపార ఖనిజ సంపదకు నెలవైన నర్సీపట్నంలో జన్మించిన చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు తెలుగు రాష్ట్రాలలో పరిచయమక్కర్లేని పేరు. తన వాడి వేడి మాటలతో రాజకీయాలను శాసిస్తున్న డేరింగ్ అండ్ డాషింగ్ లీడర్, సరికొత్త చరిత్రకు నాంది పలికారు. ఆయన తాతయ్య రాజకీయాలలోనే క్రియాశీలకంగా ఉంటూ అనేక పదవులు అలంకరించారు. తన తండ్రి వరహాలు మాత్రం రాజకీయాలకి రాలేదు. అయ్యన్న విద్యార్థి దశలోనే రాజకీయాలలోకి వచ్చారు. 1983లో నందమూరి తారక రామారావు గారు పిలిచి టికెట్ ఇచ్చారు. 26 ఏళ్లకే మంత్రిని కూడా చేశారు. ఆ తర్వాత అయ్యన్న వెనుదిరిగి చూసుకోలేదు. చీకటి శిరసును వేకువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు, జనగణ జంభణ జాగృతి దాల్చిన జాతకుడే అధినాయకుడు. రుధిరాశ్రువు చోరణ ధోరణితో కదిలించెను విల్లువలా, కసి కక్షల కత్తుల వంతెనపై శివమెత్తగా వచ్చెను సాంబుడిగా. అదిగో అదిగదిగో నడిచే పిడుగదిగో, అదిగో అదిగదిగో చెడుగే భయమదిగో. మాట కాస్త కటువు అయిన అందరి పాత్రుడు అయ్యన్న పాత్రుడు అని అందరూ ఆయన్ని గౌరవిస్తారు. విలువలే ఆస్తిగా, నిబద్ధతే మార్గంగా, ఉన్నత స్థానానికి ఎదగాలి అనే పట్టుదల, క్రమశిక్షణ, కృషితో జీవితాన్ని మలుసుకున్న కష్టజీవి ఆయన. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం, ఎవరిని నొప్పించని సహనం, అవకాశాలను ఐడియాలజీతో అందిపుచ్చుకునే సామర్థ్యం, నలుగురిని మెప్పించగలిగిన లౌక్యం, 10 మందికి సాయం చెయ్యాలనే మానవత్వం, ఇది అయ్యన్న గారి నైజం. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. ఎదుట ఎంతవారు ఉన్నా అయ్యన్న వాగ్ధాటికి సైలెంట్ అవ్వాల్సిందే. ఆయన వేసే పంచులు, సెటైర్లకు పార్టీలతో సంబంధం లేకుండా ఆయనకు అభిమానులయ్యారు. నర్సీపట్నం అభివృద్ధి తన లక్ష్యంగా పరిచేసి అయ్యన్న అంటే నర్సీపట్నం అనే అంత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటికీ 10 సార్లు శాసనసభ్యుడిగా పోటీ చేసి 7 సార్లు విజయం సాధించారు. 4 సార్లు మంత్రిగా, 1 సారి పార్లమెంటు సభ్యుడిగా పనిచేసి ప్రస్తుతం ఏపీ 16వ శాసనసభ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టారు. ఆయన స్పీకర్ పదవిలో ఉండి సభను అద్భుతంగా నడుపుతూ ప్రజా సమస్యల గురించి, ప్రజలకు చేయవలసిన మంచి పనుల గురించి, కొత్త చట్టాల గురించి ఈ గౌరవ సభను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ GWTCS స్వర్ణోత్సవ వేడుకలకు స్వాగతం. ప్లీజ్ వెల్కమ్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు. ఫియర్లెస్ నాయకత్వానికి కేర్ ఆఫ్ అడ్రస్ గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడు గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. GWTCS స్వర్ణోత్సవాల్లో అతి ముఖ్యమైన పురస్కారాన్ని అందుకోబోతున్నారు శ్రీ అయ్యన్న పాత్రుడు గారి ప్రసంగం. GWTCS పక్షాన కృష్ణ అలాం గారు స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు
అయ్యన్న పాత్రుడు గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుందాం. సభకు నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను నిన్న సభలో కూడా పాల్గొన్నాను. నేను ఒక మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు అధ్యక్షులు వారు అందరూ కూడా, పెద్దలందరూ. ఏంటంటే ఇది 50 సంవత్సరాల వేడుకలు మనం జరుపుకుంటున్నాం. అంటే 50 సంవత్సరాల క్రితం ఎంతోమంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలి, మన పిల్లలు బాగా చదివించాలి, వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కావాలంటే దేశ విదేశాల్లో వారు పనిచేసే అవకాశాలు రావాలి. అటువంటి వారి అందరినీ కూడా ఈ అమెరికాలో ఒక సంస్థలాగా ఏర్పాటు చేసి కార్యక్రమం చేయాలని చెప్పి ఎంతోమంది పెద్దలు కృషి చేశారు. నిన్నే వేది మీద చూశాను నేను ఫస్ట్ టైం. ఆ పెద్దల ప్రెసిడెంట్లు అందరినీ, మాజీ ప్రెసిడెంట్లు అందరినీ సోదరులు వేదిక మీద గౌరవించారు. మంచి సాంప్రదాయం బ్రదర్, చాలా సంతోషం అనిపించింది నాకు. ఇంకేదని వాళ్ళందరూ ఎంతో కృషి చేశారు. ఇంకో అదృష్టం ఏంటంటే నాకు, మీకు చాలామంది తెలియదు, ఈరోజు ఇంత బ్రహ్మాండంగా వేడుకలు సంతోషంగా చేసుకుంటున్నామంటే 50 సంవత్సరాల క్రితం మన పెద్దలు వేసినటువంటి పునాది అని చెప్పి మీరందరూ గుర్తించవలసిన అవసరం ఉంది. నేను వాళ్ళందరినీ చూసి చాలా సంతోషపడ్డాను. అంతేకాకుండా దేశ విదేశాల్లో ఎన్నో దేశాల్లో మన వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా, కొంతమంది యాక్సిడెంట్లో చనిపోయినా వాళ్ళందరికీ కూడా ఈ సంస్థ మేము ఉన్నామని ధైర్యం ఇస్తున్నారు వీళ్ళు. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. విశాఖపట్నంలో గోల్డ్ స్పాట్ మూర్తి గారంటే చాలామంది తెలుసు, పెద్దవారు. గీతం యూనివర్సిటీ అధినేత. అతను అనుకోకుండా ఈ దేశం వచ్చారు, అమెరికా వచ్చి కారు యాక్సిడెంట్లో చనిపోయారు. ఇక్కడే ఇదే ప్లేస్లో, ఇదే ఏరియాలో. అప్పుడు ఇక్కడున్న సభ్యులందరూ పేపర్లో న్యూస్లో చూసి వారి బాడీని విశాఖపట్నం పంపించే కార్యక్రమాల్లో ఎంతో సహకరించారు, నాకు తెలిసి స్వయంగా. అంతేకాకుండా ఇక్కడ ఉద్యోగాలు చేసుకున్నటువంటి మన కుర్రవాళ్ళు సోదరులు ఎంతోమంది ఉన్నారు, మన పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మేము ఉన్నామని చెప్పి ధైర్యాన్ని ఇచ్చేటువంటి పద్ధతిలో సంస్థ నడుస్తుంది. ఈ సంస్థ నడిపిస్తున్న పెద్దలందరికీ కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పుడు ముఖ్య అతిథిగా కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఇక్కడికి వచ్చారు, సభకు వచ్చారు. 40 ఇయర్ సెలబ్రేషన్స్లో, మళ్ళీ 50 సంవత్సరాల సెలబ్రేషన్స్లో నేను స్పీకర్గా రావడం జరిగింది. అదే హోదాలో మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. ఇది నా జన్మకు చాలు, ఆ అదృష్టం చాలు. మీరు ఇస్తున్నటువంటి ట్రీట్మెంట్కి చాలా సంతోషపడుతున్నాను నేను. రెండోది విషయం ఏంటంటే, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ రుణపడి ఉందని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పగలను. మేడం గారు చెప్పారు, అయ్యన్న పాత్రుడు గారు నిర్మోహమాటంగా మాట్లాడతారని. నిర్మోహటం కాదు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడదా. మగమాటాలు లేవు ఇక్కడ. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నాకు అలవాటు. అది నేర్పింది నందమూరి తారక రామారావు గారు నాకు. అంచేత ఎందుకన్నానంటే మాట, మొన్న ఎలక్షన్లో చూశాను నేను. 5 సంవత్సరాలు నరకం చూసాం మనందరం. నా మీద 16 కేసులు పెట్టారండి. ఏ తప్పు చేయలేకుండా 16 కేసులు.
ఇప్పుడు నాకు 67 సంవత్సరాలు. ఈ వయసులో నా మీద రేప్ కేసు పెట్టించారండి. ఎవరికి చెప్పుకోవాలి అర్థం అవ్వలేదు నాకు. అటువంటి ఘోరాలు నేరాలు ఎన్నో చేశారు, ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. అటువంటి సమయంలో నేను మాట చెప్తే ఎన్ఆర్ఐ మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడ శ్రీనివాస్, మీరు కూడా తెలిసే విషయం. అటువంటి 5 సంవత్సరాల్లో అమ్మ ఎన్ఆర్ఎస్ వింగ్ నువ్వు పెట్టి మాకు ఎంత సపోర్ట్ చేశారంటే నేను మా జీవితంలో మర్చిపోలేని చెప్పి మనం చేస్తున్నాను. ఈవేళ అక్కడ మేము పోరాడుతూ ఉంటే ఇక్కడ ఉద్యోగం చేసుకుంటూ ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో అన్ని గ్రామాలకు ఫోన్ చేసి రాష్ట్రాన్ని కాపాడండి, ఇది మన బాధ్యత అని చెప్పి మీరు ఎంత బాధపడ్డారో ఎంత కృషి చేశారో మాకు తెలుసు. రాష్ట్రం కోసం ఎంతో కృషి చేశారు మీరు. మీ రుణం మేము తీర్చుకోలేము, ఇప్పటికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా తీర్చుకోలేరని చెప్పి ఈ వేదిక ద్వారా మీకు మనం చేస్తున్నాను. అంతే సోదర మినిస్టర్ గారు, ఇక్కడ ఎన్ఐఆర్ఎస్ మంత్రిగా మీరు వచ్చారు. ఇవాళ కొత్తగా చంద్రబాబు గారు మీకు అవకాశం ఇచ్చారు. కూర్చోండి సార్, కూర్చొని పర్లేదు బాబు సోదరు. మీరు వీళ్ళందరినీ కూడా ప్రభుత్వం రావడానికి సగభాగం కృషి చేసిన వాళ్ళకి సరైన గుర్తింపు ఇచ్చి మీరు చేయండి. అవసరమైతే చట్టాలు మార్చండి. నేను సభాపతిగా ఉన్నాను, ఆ చట్టాలు పాస్ చేద్దాం. ఏ మంచి కార్యక్రమం చేసినా సభాపతిగా మెజార్టీ తీసుకొచ్చి ఆమోదముద్రలు వేయించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మనం చేస్తాను. ఇవాళ వాళ్ళు కూడా చిన్న చిన్న కోరికలండి. నిన్న ఒకరు వచ్చారు, నా దగ్గర కాగితం ఇచ్చారు. ఇక్కడే నిన్న చూశాను, ఇంటికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి చూస్తే తిరుపతి దేవస్థానంలో మా ఎన్ఆర్ఐస్కి దర్శనం చేసుకునే అవకాశం ఉన్నారు. అది పెద్ద పని అండి మనకి. చిన్న ఇష్యూ. ఎన్ఆర్ఐస్ ఎవరు వచ్చినా తిరుపతి వచ్చినా స్వామివారి దర్శనం జరగాలి. అది మీరందరూ కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి నేను మనం చేస్తున్నాను. రెండోది నాకు ఆనందం ఏంటంటే, ఇందా చెప్పారు మేడం గారు చెప్పారు, నా ఇష్టం చూపించారు. నేను ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చా. కాకినాడలో డిగ్రీ పూర్తి చేసుకున్నాను. ఇంటికి వచ్చి ఉద్యోగం చేసుకుందాం అనుకున్నా. నాకు రాజకీయాల మీద అప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ కాదు, ఆ స్తోమత కూడా లేదు నాకు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు నాకు ఫోన్ చేశారు. అప్పుడు నా ఏజ్ 25 years. రామారావు గారు ఫోన్ చేయడం ఏంటి ఆశ్చర్యపోయా. బ్రదర్ రేపు ఉదయం 9 గంటలకు వచ్చి కలమన్నారు హైదరాబాద్లో. నేను ట్రైన్కి వెళ్ళా, రామారావు గారి దగ్గరికి వెళ్ళాను. నమస్కారం సార్ అన్నాను. ఎవరన్నారు? నిన్న ఫోన్ చేశారు సార్ తమ్మురన్న అంతే. వివరాలు చెప్పా. ఇలా కింద మీద చూశారు నన్ను ఒకసారి. నీ వయసు ఎంత అడిగారు. 24 సంవత్సరాల 8 నెలలు రారన్నాను. అంటే నీ వయసు చాలదే, ఎమ్మెల్యే ఇద్దాం అనుకున్నానే అన్నారు. సార్ ఇంకా ఎలక్షన్ 5 సంవత్సరాలు ఉంది, అప్పుడు నా వయసు వస్తుంది సార్ అన్నాను. ఓకే లివ్వి ఎమ్మెల్యే అన్నారు. ఎమ్మెల్యే చేశారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యే 25 years అయ్యా. నేను ఎందుకంటే నాకు గొప్ప చెప్పట్లేదు. నేను ఆంధ్ర రాష్ట్రంలో అతి చిన్న వయసున్న ఎమ్మెల్యేగా గెలిపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు చెప్పి మనం చేస్తాను. ఈవేళ మళ్ళీ 83లో ఎలక్షన్ అయింది. 85లో మళ్ళీ ఎలక్షన్ వచ్చాయి, సెకండ్ ఎలక్షన్. అప్పుడు మళ్ళీ సీట్ ఇచ్చారు. 27 సంవత్సరాలు నాకు. అప్పుడు ఎన్టీ రామారావు గారు మంత్రి ఇచ్చారు, టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్. 27 yearsలో ఎందుకు చెప్తానంటే ఈ విషయం, భారతదేశంలోనే యంగెస్ట్ మినిస్టర్ ఇన్ ఇండియా ఆ రోజు. ఫస్ట్ టైం ఎంపీ మినిస్టర్. 7 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, 6 సార్లు మంత్రిగా, మళ్ళీ ఇవాళ స్పీకర్గా మీ ముందు నిలబడి మాట్లాడతానంటే
ఆ మహనీయుడి తాలూకు గొప్పతనం ఆశీర్వాదం అని చెప్పి మనం చేస్తాం. నాకు ఈ గుర్తింపు ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. ఇందాక దూలిపాల నరేంద్ర గారు చెప్పినట్టు ఈ రాష్ట్రానికి గౌరవం తెచ్చింది ఎన్టీ రామారావు గారు. తెలుగు వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చింది, గౌరవాన్ని ఇచ్చింది నందమూరి తారక రామారావు గారు. అతను పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో మనందరం కూడా నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఎంత ఆనందంగా ఉన్నదంటే, నాకు ఉద్యోగం రాలేదు, వ్యవసాయం చేసుకుందామని 2 ఎకరాలు మిరపతోట వేసాం. మిరపతోట మా ఊర్లో ఒక్క మిరపకాయ కాయలేదండి. అందరూ తిట్టారు నన్ను, ఒరే 2 ఎకరాల్లో ఒక మిరపకాయ కూడా కాయలేదు, నువ్వేం వ్యవసాయం చేస్తారా అన్నారు. నన్ను పనికిరాని వాడుగా మాట్లాడారు. మరి వాళ్ళ స్పీకర్ పదవి హోదా ఇచ్చి నన్ను ఇంత స్థాయి చేసింది నందమూరి తారక రామారావు గారు కాదా అండి? ఇంతకంటే అదృష్టం నాకు ఏం కావాలండి? ఈవేళ ఇక్కడికి పిలిపించి మీ అందరి ముందు 4 మాటలు మాట్లాడించే అవకాశం నాకు కల్పించారు. ఇంతకంటే నాకు ఏం గౌరవం కావాలండి? అంచేత నా ఉద్దేశం ఒకటే, మాకు వయసు అవుతుంది, రిటైర్ అవుతాం. కానీ మీరు అందరినీ కోరేదోటే, మా అందరిది ఆంధ్ర రాష్ట్రం, తెలుగు రాష్ట్రం. మీ వంతు సహకారం రాష్ట్రానికి కావాలి. రాష్ట్రం అప్పులు పాలైపోయింది మనకి, మళ్ళీ దాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలి. మీరందరూ కూడా దాన్ని బాధ్యత తీసుకోవాలని మనం చేస్తున్నాను. సోదరులారా, ఇవాళ మనకి ఏం కావాలండి? నా లెక్కల్లో ఎడ్యుకేషన్, హెల్త్ ముఖ్యం మనకి. మీ ఎన్ఆర్ఐస్లో చాలామంది స్తోమత ఉన్న వ్యక్తులు ఉన్నారు. మీ గ్రామంలో, ఆంధ్ర రాష్ట్రంలో, మీ సొంత గ్రామంలో ఏదో ఒక పని చేసి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని చేయండి. అదే జన్మభూమి అని చెప్పి ఆ రోజు ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు పెట్టిన కార్యక్రమం. ఏం అవసరంలే, మీ ఊర్లో స్కూల్ ఉంది, మీ మండలంలో హై స్కూల్ ఉంది, హై స్కూల్కి కావాల్సిన పరికరాలు కానీ, పిల్లలు కూర్చున్న టేబుల్స్ కానీ ఏర్పాటు చేయండి. మీ ఊర్లో, మా ఊర్లో అవసరంలే, ఎవరి ఊర్లో చేయండి. రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగం కావాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటూ, మరి ఇక్కడ పెద్దలందరూ కూడా చాలామంది నన్ను నుంచి వస్తాను, చాలామంది నన్ను కలిశారు ఉదయం నుంచి. చాలా ఆనందంగా ఉంది. తెలుగువారి బాగు కోసం, తెలుగువారి అభివృద్ధి కోసం మీరు చేస్తున్న ఈ కార్యక్రమం కన్నులు పండుగగా ఉంది. నేను నుంచి వస్తాను, చిన్న విషయం కాదు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చేయడం. మరి సోదరు శ్రీనివాస్ గారు కానీ మిగతా పెద్దలకి సహకారంతో బ్రహ్మాండంగా చేశారు. ఇలా కలకాలం జరగాలి, ఇంకా రాను ఇంప్రూవ్ అవ్వాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఇది మా బాధ్యతగా తీసుకోవాలని చెప్పి మరొకసారి మీ అందరినీ కోరుకుంటున్నా. నాకు చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో రావడంతో చాలామందితో పరిచయాలు ఉన్నాయి. నరేంద్ర గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు నేను కలిసి పనిచేసాం. కోడలి సుప్రసాద్ గారు నేను కలిసి పనిచేసాం. ఎన్టీ రామారావుతో కలిసి పనిచేసే అవకాశం, ఇలాగ ఎన్నో పరిచయాలు ఉన్నాయి. మీ నా మీద ఎంతో నమ్మకం మీ అందరికీ ఉంది. నమ్మకాన్ని ఒమ్ము చేయను. సభాపతిగా తెలుగువాడి గౌరవాన్ని కాపాడే విధంగా నేను పనిచేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ మనవి చేస్తూ, నాకు ఇంత గౌరవాన్ని ఇచ్చినటువంటి మన మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. We have a special award for our speaker Ayanna Pathrudu garu. So I request Satish Vemana onto the stage. మరి ఇదొక అపూర్వ ఘట్టం ఈరోజు ఈ వేదిక మీద ఆవిష్కృతం అవుతోంది. GWTCS పక్షాన శ్రీ అయ్యన్న పాత్రుడి గారికి జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రదానోత్సవం జరుగుతోంది. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం ఎంతో గౌరవంతో చేసుకుంటున్నటువంటి ఈ సత్కారం లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ జీవన సాఫల్య పురస్కారాన్ని ఈరోజు ఈ వేదిక మీద ఇవ్వడం జరుగుతోంది. ఈ అపూర్వమైన ఘట్టానికి మనందరం చూస్తున్నాం. నిజంగా చాలా గర్వంగా, ఆనందంగా ఉంది. ఒక్కసారి గట్టిగా చప్పట్లతోటి మరి ఆ పురస్కార మహోత్సవాన్ని చూద్దాం.
ఈ మహాసందర్భంగా మనందరం పెద్ద ఆయన గౌరవించడం కోసం ఐ రిక్వెస్ట్ జయరామ్ కోమటి గారు, నాదెళ్ల గంగాధర్ గారు, మన మినిస్టర్ శ్రీనివాస్ గారు, ఎమ్మెల్యే నరేంద్ర గారిని అందరి వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. అలాగే అందరూ కూడా ఎదుగు కృష్ణ. ధూళిపాల నరేంద్ర గారిని, మరి అలాగే కొండపల్లి శ్రీనివాస్ గారిని, పెద్దలని అందరినీ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం పక్షాన ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా జీవన సాఫల్య పురస్కార మహోత్సవం ట్రెడిషనల్ మ్యూజిక్ ప్లే చేయాలి బ్యాక్గ్రౌండ్ లో. అందరినీ ఒక్కసారి లేచి నిలబడి ఈ అపూర్వమైన ఘట్టానికి మనం స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్, పెద్దలు, సుదీర్ఘమైన రాజకీయ ప్రస్థానం శ్రీ అయ్యన్న పాత్రుడి గారికి గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం పక్షాన జీవన సాఫల్య పురస్కార ప్రదానోత్సవం జరుగుతోంది. గజమాలతోటి అభిమానులు దండయాత్ర చేస్తున్నారు. గట్టిగా చప్పట్లతోటి మన గౌరవాన్ని, అభిమానాన్ని తెలియజేసుకుందాం. ఇంకా రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్ళి అభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారి విజన్ కి తోడ్పడతారు అని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ స్పందన. అందరూ కూర్చోండి సార్ ప్లీజ్. ఒక విషయం చెప్పాలి మీకు. ఈరోజు మీరు ఇచ్చినట్టు గౌరవం నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేను నేను. ఈ అసోసియేషన్ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ 50 years లైఫ్ టైం అవార్డు మీ అందరి సమక్షంలో నాకు ఇచ్చారు. నేను బ్రతికున్నట్టుగా ఈ విషయం మర్చిపోలేను. నేను ఎప్పుడూ కూడా మీతోనే ఉంటాను. ఏ చిన్న అవకాశం వచ్చినా మీకు ఉపయోగపడే విధంగా ప్రయత్నిస్తానని చెప్పి మనవి చేస్తూ కమిటీ వాళ్ళందరికీ పేరు పేరున మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Please like, share, subscribe and follow Pilupu TV.